హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ సంగీత సాహిత్య నైవేద్యంలో ఇంకొక యూనిక్ థింగ్. నాగ్ అశ్విన్ మీ అందరికీ తెలిసిన డైరెక్టర్, నేను పరిచయం చేయక్కర్లా. నాకు నాగి, ఆయనకి నేను అంకుల్, ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఓకే, నాగి ఆదర్శు నాకు ఇద్దరు చిల్డ్రన్ లాంటి వాళ్ళు. నాగికి ఫోన్ చేసి నీ సినిమా చూశాను నేను, సింగీతం ప్రొడ్యూస్ చేశాడు తను, ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం, టైం ఇస్తామంటే ఇమ్మీడియట్గా ఎస్ చెప్పేశాడు. సో నాగి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, ఎంత ప్లెజర్ అంటే నీలాంటి యంగ్ టాలెంటెడ్ డైరెక్టరు అలా మా కళ్ళ ముందు అలా పైకి వెళ్తుంటే చూసి ఆనందించడం, యాజ్ ఎ పేరెంట్స్ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు ఎవడే సుబ్రహ్మణ్యం చూశాను నేను, చాలా బాగుంది. కానీ మహానటితోటి ఐ వాజ్ బోల్డ్, అంటే నీ డై హార్డ్ ఫ్యాన్ అయిపోయాను. నేను బోల్డ్ బయోపిక్స్ చూశాను. నాకు బుక్స్ కానీ సినిమాలు కానీ డాక్యుమెంటరీ కానీ బయోపిక్స్ ఫస్ట్ చాయిస్. కొన్ని వందల బయోపిక్స్ చూస్తాను నేను. But every doctor's biographies, he just loves. I love biographies. His whole life is filled with biographies. అది స్టార్టింగ్ ఫ్రమ్ అడాల్ఫ్ హిట్లర్ దగ్గర నుంచి సైకో గాడి మొత్తం. అంటే నేను అన్న మాట వాడితే దాంట్లో నుంచి వచ్చే డెప్త్ నాకు ఇంకా ఏ బుక్లో రాదు. అక్కడ దానికి కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్ ఎక్స్పీరియన్సెస్ దాంట్లోంచి వస్తాయి. నేను చూసిన బయోపిక్స్లో, అంటే నువ్వు ముందున్నావు, నిన్ను ఉబ్బించాలని చెప్పట్లేదు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బయోపిక్స్. ఎందుకంటే ఇప్పుడు మన జాగరణముడి కృషి కూడా మా రామారావు తీశాడు, నాకు నచ్చిన రెండు. మన కృషికి కూడా ఫోన్ చేసి చెప్పాను, అరే నువ్వు తీసిన వాళ్ళు రెండు బెస్ట్ సినిమాలు రా అని. చాలా బాగా తీశాడు. బట్ నీ బయోపిక్ జానర్స్ ఏమైనా ద టేకింగ్, అంటే మళ్ళీ వీళ్ళిద్దరిని పెట్టి వాళ్ళిద్దరికి ట్రాక్ ప్యారలల్గా పెట్టి ఆ ట్రాక్ తోటి ఇది చేయడం అన్నది రియాలిటీ టైంలో భలే ఉంది. అది అసలు ఐడియా ఎట్లా వచ్చింది? మహానటిది ఐ థింక్ ఫస్ట్ సావిత్రి గారి ఫొటోస్ చూసేవాడిని. మా అమ్మమ్మ ఒక బుక్ ఉండేది, లేకపోతే పాత టీవీలో కొన్ని ఆమె బర్త్డే రోజు కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేవి, సో ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వచ్చేవి. సో ఆల్వేస్ యూస్ టు బీ ఫ్యాసినేటెడ్, అంటే ఆ టైంలో ఆ ఫోటో తీసుకునే టైంలో ఏం జరిగింది బిహైండ్ ద సీన్. లైక్ ఇప్పుడు ఆమె ఇందిరాగాంధీతో కలిసారు, సో ఆ ఇందిరాగాంధీతో కలిసినప్పుడు ముందు వెనక ఏం జరుగుతుంది ఆ సీన్లో అనేది ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండేది నాకు. అండ్ సో ఐ ఆల్వేస్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్ ద థర్డ్ పర్సన్. ఇఫ్ ఐ కుడ్ గో, ఒక టైం మిషన్ వేసుకొని ఆ ఎరాకి వెళ్తే ఇప్పుడు ఆమె లైఫ్ ఫాలో అయ్యి ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ దట్ లైఫ్ వాజ్, హౌ లార్జర్ దెన్ లైఫ్ దట్ యాక్ట్రెస్ వాజ్, దట్ ఉమెన్ వాజ్. షీ వాజ్ సో ఇన్స్పైరింగ్. అండ్ ఆల్సో ఒక రకంగా బికాజ్ ఆమె సినిమాలు చూసో ఆమె వ్యక్తిత్వం చూసో ఎంతో ప్రేమిస్తాం కదా ఆమెని. సో యూ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ అక్కడ వెళ్ళి కొంచెం హిస్టరీ చేంజ్ చేయొచ్చా కొంచెం అన్నంత ప్రేమించాం బేసిక్లీ. సో దట్స్ వై మహానటి స్టార్టెడ్. ఇట్ కేమ్ ఫ్రమ్ ప్యూర్ లవ్ ఫర్ సావిత్రి గారు. నేను ఒక్కటే మాట నేను రాసుకున్నా, మొదటి సినిమా హిమాలయాల్లో తీసావు, ఎవడే సుబ్రహ్మణ్యం. రెండో సినిమా హిమాలయం అంత ఎత్తు కలిగిన వ్యక్తిత్వం మీద తీసావు, మహానటి. మూడో సినిమా హిమాలయాల లాంటి నటీనటులతో తీసావు, కల్కి. ఎప్పుడు పెద్ద సినిమా తీసే నీకు చిన్న చిన్న ఎనెక్డోట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తావు. ఎలా బ్యాలెన్స్ చేస్తావు ఆ పెద్ద ఆలోచనని, ఈ చిన్న జీవన శైలిని? ఏమో సార్, అంటే నాకు మోస్ట్ ఆఫ్ ద టైం నాకు మోస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేది జనాల్లో ఉన్నప్పుడే. మేబీ బిఫోర్ నేను ఎవడే తీసే ముందు కూడా ఐ యూస్ టు ట్రావెల్ అలాట్. మేబీ అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నప్పుడు, వేరే పనులు చేసేటప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ అలాట్. సో వెదర్ ఐ యూస్ టు ట్రావెల్ బై బస్ ఆర్ ట్రైన్ ఆర్ వేర్ ఎవర్, నాకు దట్ ఈస్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ థింగ్. జస్ట్ ట్రైన్లో వెళ్ళి ఐ యూస్ టు సీ సో మెనీ క్యారెక్టరైజేషన్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ. సమ్ స్మాల్ మూమెంట్ యూ వాంట్ ఈవెన్ రియలైజ్. ఎవరో ఫాదర్ ఏదో ఆ ట్రైన్లో పక్కకు దిగుతుంటే ద కిడ్ ఈస్ రన్నింగ్ బిహైండ్. సో సమ్ మూమెంట్స్ లైక్ దట్ ఆల్వేస్ వర్ ద ట్రిగర్ ఫర్ సమ్ ఇన్స్పిరేషన్ ఆర్ సంథింగ్. అండ్ ఎంత పెద్ద సినిమా తీసినా, ఏది తీసినా, ద థింగ్ దట్ రియలీ కనెక్ట్స్ టు పీపుల్ ఆర్ దోస్ రియల్ మూమెంట్స్ అనుకుంటా. సో మేబీ దట్స్ వాట్ వర్కింగ్ అవుట్ సో ఫార్. ఇప్పుడు కాంటెంపరీ సింగీతం, అది ఒక మనిషి లోభం ఆర్ మనిషి ఇన్నర్ డిజైర్ ఆర్ గ్రీడ్, దాని గురించి తీసిన సినిమా. ఒక డిజైరు ఎలా దిగజార్చగలదు ఒకరిని అని, అలానే మనిషి బలం అని నేర్పించడం. థీమ్ అంతా బాగుంది. ఇది అంతా సంగీతం గారి స్క్రిప్టేనా, నీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా?
ఐడియా అంతా సంగీతం గారిదే. ఆయన ఆల్మోస్ట్ ఒక 40 years ముందు అనుకున్న కథ, ఎలా మాటలు పాటల్లాగా అయితే ఒక ఊర్లో ఒక శాపం వచ్చి ఎలా అవుతుందనే కథ బేస్ అయినది ఎప్పటి నుంచో అదే ఉంది. ఒకసారి మేము అందరం కలిసి చేద్దామని డిసైడ్ అయిన తర్వాత వీ హ్యాడ్ ఒక గుడ్ 8-9 months ఆఫ్ రైటింగ్ సెషన్స్. అందరూ ఒక రూమ్లో కూర్చొని ఆయనతోటి రోజు జూమ్ కాల్స్ పెట్టుకొని జస్ట్ ఫిగరింగ్ అవుట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. అది చేసుకుని దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి దేవి గారి ఐడియాలు వచ్చి బ్యాక్ అండ్ ఫోర్త్ చేసి, సో ఇట్ ఇవాల్వ్డ్ అ లాట్ డెఫినెట్లీ. బట్ ఒరిజినల్ కోర్ ఐడియా సార్దే. One is, I spoke to you the other day as well. Hats off, you honored a great legend, and it's not because just out of honoring him, because he had a great idea. Correct. We came out super. So a great legend, you got to run them after long time. And I really feel I've been a fan of DSP since Anandam. Apunuchi. This is his best work in more than a decade. Sangeetha, and it was phenomenal. I wasn't. Very frankly speaking, I wasn't sure how it's going to come because the whole movie is based on. Even we weren't sure actually. Absolutely, and I think I saw the interview. You reverse engineered the movie as per the score, and mind-blowing score. I mean, I don't know if you can call it a score or it's like foot was tapping throughout. So hats off to bringing both of them out. నేను ఇందాక చెప్పేటట్టు నాగి తెలుగు సినిమాల్లో సౌండ్ ట్రాక్ ఒక్కొక్కసారి ఎంత పెద్ద సినిమా అయినా సౌండ్ ట్రాక్ బాగోదు. ఒక ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద డైలాగ్స్ వినపడిచావు అంటే మిక్సింగ్లో. అవును. బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ ట్రాక్ ఐ హర్డ్. ఇది యాక్చువల్లీ మిక్సింగ్ తపస్ నాయక్ అని మహానటి చేసిన ఆయన. సో మహానటి తర్వాత మళ్ళీ దీనికి ఎవ్రీ డైలాగు అంటే ఎవ్రీ పాట డైలాగ్ లేదా ఎవ్రీ పాట అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందంటే సౌండ్ ట్రాక్ బ్రిలియంట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ ట్రాక్స్ ఆర్ సీన్. దట్స్ వండర్ఫుల్. తర్వాత సంగీతం గారి గురించి కొంచెంసేపు చెప్పుకొని మన తర్వాత మన నీ దగ్గరికి వెళ్దాం. అంటే సంగీతం సార్ ఈ సినిమా మేము ఎంటర్ అయ్యే ముందు, దేవిశ్రీ ప్రసాద్ ఎంటర్ అయ్యే ముందు ఆయన బికాజ్ ఎన్నో సంవత్సరాలుగా ఎవరికి అర్థం కావట్లేదు కదా, అర్థం కావట్లేదు. ఇప్పుడు పిక్ చేసిన ప్రొడ్యూసర్ అన్నా యాక్టర్లు అన్నా రెస్పెక్ట్తో వింటున్నారు కానీ దే డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. ఇప్పుడు ఎలా చేస్తాం ఇది అని చెప్తున్నారు పెద్ద అయినా కానీ దే డోంట్ నో హౌ టు డూ విత్ ఇట్. సో అట్ సమ్ పాయింట్ ఆయనకే ఇంకా హీ కుడెంట్ వెయిట్. సో హీ గాట్ వన్ ఫ్రీలాన్స్ మ్యూజిషియన్ ఇంట్లో పక్క రూమ్లో కూర్చోబెట్టుకుని సినిమా అంతా రికార్డ్ చేశారు. ఆయనే పాడుకుంటూ అందరి డైలాగ్స్ ఆయనే చెప్పుకుంటూ, ఆ పక్కన ప్రోగ్రామర్ మ్యూజిక్ చేసుకుంటూ ఒక్కొక్క సీన్కి ఆయనే ట్యూన్ చేసుకొని ఒక 2.5 hours ఆయన రికార్డ్ చేసేసారు సినిమా. బిఫోర్ దెన్ హీ షోడ్ ఇట్ టు అస్ అండ్ వీఆర్ లైక్, మేము ఒక 2 scenes రిహర్స్ చేయడానికే మా సినిమాలో ఏదో చాలా పెద్ద పని చేసేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాం. బట్ ఇట్స్ అమేజింగ్ దట్ ద ఎనర్జీ, కన్విక్షన్ దట్ సంగీతం సార్ హ్యాస్, వీ లెర్న్డ్ అ లాట్ ఫర్ షూర్. 90 years and he's also music director for some movies కదా. కన్నడలో రాజ్ కుమార్ గారి సినిమాకి was a music director, lyric writer. అవును, ఆయన తర్వాత కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా తయారు చేశారు. ఆ ప్రైవేట్ సాంగ్స్ ఆడుతోటి. Love the mural you made. అవును, because it just puts a smile on my face. They painted a beautiful mural of all Singeetham's masterpieces. మన ఫిల్మ్ నగర్ గుడి పక్కన పెద్ద గోడ ఉంటుంది కదా, చూడలేదు అది, నేను చూడలే. ఆ రిటైనర్ వాల్ వి జస్ట్ మేడ్ ఇట్ సంగీతం సార్స్ వాల్. What I found very commendable, I mean not commendable, but what I really admire about Singeetham garu is people do think of hatke ideas all the time. He takes the hatke idea and he flies with it. And it's not just enough to have a movie without dialogues, or a movie with 4 conversations. What he makes out of that is phenomenal. I've seen so many hatke ideas falling flat. Correct. He just constantly comes a whole movie just singing. Does a beautiful job with it. The story is always great, the acting is great, the screenplay is amazing. Because Michael Madan Kamaraja could have been a big bore. Think about just having 4 conversations, but the way he weaved those 4 stories together, Vichitra Sodhagu. Even Pushpak. Pushpak Viman, it's like, I think Pushpak also 40 years అయింది అనుకుంటా Pushpak చేసి, and still fresh, and nobody has made one since then. tried. Chivaraku was tried, I think. It's the Mercury and the Sada.
అవునా చూడలే, మిస్ అయ్యాను. But it is, of course, it's because they lose a hearing. లూజ్ ద హియరింగ్. It's also pretty decent, but nothing touches what he did with. Because sir somehow keeps some humor in it. He keeps some humor and humanity in it somehow. ఏదో ఒకటి ఉంటుంది. ఆ పుష్పక్లో there's one, the beautiful setup between Kamal sir and one beggar కదా. Yeah. అది that was almost an afterthought అంట, but that is the soul of the film I feel. అవును. Absolutely. అవును, నాకు ఇప్పుడు ఈ పిక్చర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? పిక్చర్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ ఫీల్ ఎవ్రీబడి హూ హెస్ సీన్ ఇట్ సమ్ విత్ లవ్ ఫర్ సంగీతం సార్, సమ్ విత్ అప్రిహెన్షన్, ఇప్పుడు పాటలు వినాలా, సమ్ విత్ నాగి వైజయంతి ఏదో చేస్తున్నారు చూద్దాము, అందరూ జానర్స్ ఆఫ్ పీపుల్ దే వెంట్ ఇన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, బట్ దే కేమ్ అవుట్ విత్ లవ్ ఫర్ ద మూవీ. ఓకే, ఐ థింక్ ఆ సినిమా బాగుంది, సినిమా ఎంజాయ్ చేసి బయటకు వచ్చారు, వాట్ ఎవర్ ద రీజన్ దే వెంట్ ఇన్ ఫర్. సో దట్ ఐ ఫీల్ ఇస్ వాట్ is a success. Monday morning you channel, there's a full house. ఎందుకంటే నువ్వు ప్రొడ్యూస్ చేసినందుకు ఆయన ఒక రకంగా ఇట్స్ ఎండార్స్మెంట్ టు హిజ్ రెస్పెక్ట్ చేసినట్టు. Respect, yeah. బట్ ఓవరాల్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్ అండ్ దీస్ ఆర్ ది ల్యాండ్ మార్క్ మూవీస్. అని ప్రతిరోజు రాదు, ప్రతిసారి రాదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నువ్వు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నావు. Thanks. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇనిషియేటివ్ లేకపోతే అది వచ్చేది కాదు. ఇప్పుడు ఆయన అన్నట్టు ఎప్పటి నుంచి ఆ పిక్చర్ అట్లానే ఉండిపోయింది. గుడ్. Again, like you produced Radhira Kanu with the debutant. And you produced the 94 అసలు సంబంధం లేదా? Yeah, and with 95 veterans. So బట్ నాకు నీలాంటి యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు వస్తే ఇండస్ట్రీకి ఫ్రెష్ ఎయిర్ రెండు రకాల. ఒకటేమో ఫ్రెష్ ఐడియాలు వస్తాయి. నువ్వు అట్లే కాకుండా అన్లైక్ ఓల్డ్ డైరెక్టర్స్ యూ ఆర్ ఎంకరేజింగ్ ద అదర్ డైరెక్టర్స్ ప్రొడ్యూసింగ్ ద మూవీస్. రైట్. ఇప్పుడు అల్లు అరవింద్ లాంటి పెద్దోళ్ళు కూడా నౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ స్మాల్ బడ్జెట్ విత్ న్యూ ఐడియాస్ కదా. కరెక్ట్. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో దట్ ఇట్ గివ్స్ ప్లాట్ఫామ్ టు సో మెనీ పీపుల్. నాకు అదే ఇప్పుడు బాలు గారు పాడుతా తీయగతోటి కొన్ని వందల మందికి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అట్లానే మీరు అందరూ కూడా యూఆర్ గివింగ్ దట్ ఇనిషియేటివ్ అండ్ దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఫర్ ది తెలుగు స్క్రీన్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇప్పుడు అమ్మ డాక్టరు, నాన్న డాక్టరు, చెల్లి డాక్టర్. సో ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివావు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే అది కొంచెం రిజిడ్, బాగా డిసిప్లిన్డ్ స్కూలు. మరి అక్కడి నుంచి అసలు నీకు ఈ సినిమా బీజం ఎప్పుడు పడింది? మామూలుగా మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి అదా, లేకపోతే వాట్ ఇన్స్పైర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్? ఎందుకంటే జనరల్గా డాక్టర్స్ కొడుకు డాక్టర్ అవుతాడు. అవునవును. లేకపోతే చాలా, నేను కూడా ఆల్మోస్ట్ డాక్టర్, డాక్టరే. జస్ట్ ఒక్క ఎంట్రన్స్ బై ఛాన్స్ ఏదో క్రాక్ చేశాను, మణిపాల్లో వెళ్ళిపోయాను. అది లేకపోతే డాక్టర్. బట్ అది సినిమా చేయొచ్చు, ఒక డైరెక్టర్ అవ్వచ్చు అన్న థాట్ కూడా లేదు స్కూల్లో ఉన్నప్పుడు. బికాజ్ ఇట్స్ సచ్ హట్కే థింగ్ అండ్ వెరీ డిఫరెంట్ వరల్డ్ కదా. అప్పుడు చిన్నప్పుడు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ విజువల్స్ సినిమాల్లో అలా ఎలా కనిపిస్తాయని కూడా తెలియదు నాకు. ఇట్ లుక్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ అవర్ హ్యాండిక్యామ్ వీడియోస్ అట్ హోమ్ ఆర్ లేకపోతే ఎనీథింగ్ కదా. అది ఒక డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ వరల్డ్. ఐ డెంట్ ఈవెన్ థింక్ దే వాజ్ అ వే ఇన్ టు ఇట్. బట్ ఐ ఎంజాయ్డ్ రైటింగ్. రాసేవాడిని జర్నలిస్ట్, ఐ మీన్ ఒక స్కూల్ న్యూస్ లెటర్కి ఎడిటరు అలా చేశాను. అండ్ ఐ యూస్ టు రియలీ గెట్ అ కిక్ ఫర్ ఎవరైనా నా ఆర్టికల్స్ చదివో, నా చిన్న స్టోరీస్ చదివి వాళ్ళు రెస్పాండ్ అయితే దట్ యూస్ టు బి అ కిక్ ఫర్ మీ. సో ఐ రియలైజ్ దట్ వాజ్ వాట్ గేవ్ మీ జాయ్. సో ఐ థాట్ ఏదో జర్నలిజము, అడ్వర్టైజింగో ఏదో ఒకటి చేస్తాము. అడ్వర్టైజింగ్ అప్పుడు ఆల్సో వాజ్ వెరీ గుడ్. ఐ థింక్ దట్ వాజ్ అరౌండ్ దట్ హచ్ యాడ్స్ ఆ టైంలో. సో ఇట్ వాజ్ బికమింగ్ వెరీ క్రియేటివ్. ఫెవికాల్, హచ్ అండ్ ఆల్ రియల్లీ హట్కే అప్పుడు. సో థాట్ ఐల్ గెట్ ఇన్ టు దట్. స్లోలీ అక్కడి నుంచి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఎలా ఓవర్ 10 years ఐ ఫౌండ్ మై వే ఇన్ టు బికమింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడ ఫస్ట్ శేఖర్ దగ్గర చేసావా? ఫస్ట్ అజయ్ శాస్త్రి అన్న ఒక డైరెక్టర్ దగ్గర చేశాను. హీ డిడ్ నేను మీకు తెలుసా అని మనోజ్ మంచు సినిమా.
దెన్ 2 సినిమాలు శేఖర్ గారి దగ్గర, లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, 2 సినిమాలు. దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం. దాని తర్వాత ఎవడే ఇది ఎట్లా వచ్చింది బ్రేక్? I was working, doing some ads and corporate films. Life Shekhar gar time around after working with him. So our process lo I was pitching to different people, వేరే scripts. అప్పుడు స్టోరీ రాసుకున్నావు? కొన్ని స్టోరీలు రాసుకున్నాను. ఒక స్టోరీ స్పెసిఫిక్ గా పిచ్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ లో ఒక యాడ్ వచ్చింది త్రూ ప్రియాంక వాజ్ డూయింగ్ యాడ్స్ ఆ టైమ్. ప్రియాంక, సో షీ వాజ్ డూయింగ్ సమ్ యాడ్స్ అండ్ షీ సా సమ్ యాడ్ దట్ వీ హెడ్ డన్ అండ్ దెన్ we connected and then we worked together on one ad, then we worked together on one short film. क्या आपको आर.डी. बर्मन पसंद है? मुझे बहुत पसंद है, वो इंडिया की बेस्ट म्यूजिक डायरेक्टर है. It got selected. That gave us a lot of confidence anamata. So confidence ichi, then as I was pitching to other people, I was also pitching to Priyanka and Swapna. Nothing was really materializing, but luckily one of the stories which I thought I'll do off on my own, మా గ్యాంగ్ తోటి ఏదో ఇంకా నేపాల్కి వెళ్ళి ఏదో మన ఫ్రెండ్స్ తోటి షూట్ చేసుకున్న ఒక చిన్న సినిమా అనుకున్నది దే లైక్ అండ్ దట్ బికేమ్ ఎవడే. సో ఇప్పుడు ప్రియాంక మాట వచ్చింది కాబట్టి ఈ సినిమా దీనికి పిచ్చికి ముందే చూసి ఒక మంచి ప్రొడ్యూసర్ అమ్మాయిని పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నావా, లేకపోతే ఏంటి కథ? అంటే డెఫినెట్లీ when we were working together it felt very good, like because never I think when she was working also independently, when I was working independently, we never had that kind of support where each of us would take care of everything. So at the end of the day ఆ ఎవడే తీసే గోలలో ఇంకా we went through everything that a couple could probably go through. Okay. High times, bad times, fights, screams, అన్ని figure out చేసి we just realized that we came out of it alive. So బతికి బయటపడ్డాం. So we are like, this is good. We'll figure it out అని then somehow we decided. మూవీ తీసినప్పుడు మ్యారేజ్ అంతా అంతే అలానే ఉండే. ఆఫ్టర్ ఎవడే అయితే అలానే ఉండే. Because your podcast is mostly about music. Let's talk about the music of your movies. 3 movies. Yeah. Your debut was with Idera. With Radhan mainly, but Idera got song. When you had Idera song, which really became a phenomenon. Yeah. Chalagali. So, if I remember right, this was it was already there in one of his Tamil movies, right? It was, and then he repurposed it. Yeah, it was. So how was it meeting him? To be honest, it was a lot of Priyanka actually who did the coordination. The idea to use Tendralondu in the last minute, it was a very last minute thing. And we spoke to Raja sir. Raja sir's son was more involved at that point. Karthik. Yeah. So Karthik was more involved at that point. And Priyanka went, we got the lyrics written, whatever. Priyanka went for the recording. I was still stuck with our post-production. How did you zero in that particular song? Somehow I think Priyanka, this was again credit to Priyanka only. She really loved the Thaikudam Bridge version, which had come out around that time. Okay, right. Around that time, the Thaikudam Bridge version was something that was looping a lot. సో అది ఎక్కువ విని దెన్ వి రియలైజ్ ఇది కరెక్ట్, ఇది సెట్ అవుతుంది కదా మనకు చేస్తే అని. దట్ వాజ్ ప్యూర్లీ హర్ ఐడియా. ఇట్ వాజ్ ప్యూర్లీ హర్ ఐడియా ఫర్ దట్ వన్. திங்கள் வந்து காயும் போது என்ன வண்ணமோ நினப்புல చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసుల నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసుల. You didn't go and meet him? I actually didn't meet him for that. It was sad, but we had, it was a very short
పోస్ట్ ప్రొడక్షన్ విండో ఆ సినిమాకి. వీ హ్యాడ్ టు రిలీజ్ ఆఫ్, ఇంకా లాస్ట్ మినిట్లో ఇటు అటు పరిగెత్తుకుంటూ చేసాము. And then next movie ki you work with Micky. He's one of my dad and I love him a lot. Yeah, I think Life is Good lappudu kalsara lekapothe how did you know him before? And I knew he gave you such a beautiful soundtrack. I think leader ki I was assistant director kada. So and Micky's soundtrack for Leader I think is one of my favorite. Brilliant. It's amazing. It felt like ఒక చిన్న హాలీవుడ్ టచ్ ఉంటుంది దాంట్లో. And I used to get mixed down tracks, like separated tracks which Micky used to send DTS, and I used to use it to cut teasers. So only the vocal వాడేవాడిని, లేకపోతే ఓన్లీ వోకల్ వాడి మెల్లగా రిథమ్ తీసుకొచ్చేవాడిని. I had before Mahanati. Yeah, this is Leader time, and assistant director la unnappudu. So I cut a couple of trailers for Leader appudu. So I enjoyed his music a lot. And even music e kaadu, the Leader lyrics were something else. Like Veturi garu again didn't have the luck to spend time with him personally, but always getting those lyric sheets of Leader, it was something else. Yeah, for Mahanati, for some reason నాకేమనిపించిందంటే మహానటిలో ఆ 40s 50sకి వెళ్తున్నాము, ఒక రెస్పెక్ట్ తోటి ఒక పాస్ట్కి వెళ్ళాలి డెఫినెట్లీ, బట్ ఐ నీడ్ అ న్యూ ఐ టు సీ దిస్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు బీ లైక్ అ 1950s సౌండ్ ట్రాక్. That's why I wanted a western eye on it. ఇస్తూ మంచి క్యాచీ ట్యూన్స్ ఉంటాయి. Yeah, I wanted a western eye on this classical zone. మహానటిలో సౌండ్ ట్రాక్ ఇస్ వెరీ గుడ్ అగైన్. అది రాసుకురండి. చివరికి మిగిలేది అది పాట మాత్రమే కదా, అదొక జీవితాన్ని వర్ణించే వర్ణం. అసలు సిరివెన్నెల గారికి నువ్వు ఏం చెప్పావు, ఆయన ఏం ఆలోచించాడు, మిక్కీ ఎలా దీన్ని ట్యూన్ చేశాడు, అసలు ఆ పాట కథ ఏంటి? మహానటిలో ఐ ట్రైడ్ ఫర్ అన్ని సాంగ్ టైటిల్స్ టు బీ టైటిల్స్ ఫ్రమ్ చివరికి మిగిలేది సావిత్రి చివరి ప్రొడక్షన్ అండ్ మోగ మనసులో ఒకటి ఉండేది, చిన్నారి పాపలు ఉండేది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వి మేడ్ ఇట్ దట్ చైల్డ్హుడ్ సాంగ్. సో బట్ చివరికి మిగిలేది వాజ్ ఆల్వేస్ అ ఫేవరెట్. ఇట్ బికాస్ ఆఫ్ సీతారాం శాస్త్రి గారితో కూర్చున్నాం లిరిక్స్ కూర్చున్నాను సార్. అది సీతారాం శాస్త్రి గారితో ఐ ఫీల్ మోర్ దెన్ నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఆయన నన్ను క్వశ్చన్స్ అడగడంలో నా కథ, నా డైరెక్షన్ బెటర్ అయింది. జస్ట్ ఆయనకు ఒక 2 సెకండ్లు చాలు ఏం కావాలో ఆయన తెలుసుకోవడానికి. ఎందుకు వచ్చా, ఓకే ఇదా, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఆయన గంట సేపు మాట్లాడతారు. దట్ ఈస్ వాల్యుబుల్ టు మీ. ఇట్స్ హీ డజంట్ నీడ్ ఇట్. I miss him so much. I missed him so much, even for Kalki, for even now, because I feel Mahanati cinema became better because of him. Final ga gelpleni samram part ఉంటుంది. అది that was also a very last minute thought for a song. అది మామూలుగా సీతారాం శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ట్యూన్ ఇచ్చి మాట్లాడి వచ్చి ఒక వారం తర్వాత సార్ అయిందా అని చెప్పి వచ్చి మళ్ళీ అలా వారం తర్వాత దట్ యూస్ టు బి ద ప్రాసెస్. బట్ దిస్ గెల్పులేని సమరం ఆయనకి చెప్పాను ఇలా ఉంది సార్ ట్యూన్, ఆబ్వియస్లీ లాస్ట్ మినిట్ వీఆర్ అబౌట్ టు రిలీజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఆ రోజు ఎందుకో ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఇంకా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడ కూర్చో, ఈరోజే రాసేద్దామని చెప్పి కూర్చోబెట్టాడు. ఇంకా 10 o'clock కూర్చోబెట్టారు. ఇంకా నా పని ఏం లేదు, నేను పెద్ద క్రియేటివ్ ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను జస్ట్ ప్లే బటన్ పాజ్ బటన్ నొక్కుతున్నాను, ప్లే రివైండ్ పాజ్ నొక్కుతున్నా అంతే, పెద్ద నా ఇన్వాల్వ్మెంట్ దానికన్నా లేదు. బట్ హీ వాజ్ జస్ట్ గోయింగ్ యాట్ ఇట్ and around 1 or 2 o'clock we finished the song. He finished the song and it was, I think, still
Gelpuleni Samaram is one of the best songs I think in Mahanati, and also I mean we really wanted him to get like some big award for that. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలాయ్ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. నువ్వే కాదు నాకి కృష్ణవంశీ కూడా ఇదే చెప్పాడు చాలాసార్లు. సీతారామ శాస్త్రి గారు ఆ ఇన్సైట్స్ దాంతో డైరెక్టర్కి డైరెక్ట్ ఇస్తాడు ఆయన. అవును అవును కదా, ఎంత ఇన్సైట్స్ అంటే అంత ఇన్సైట్స్, బ్రిలియంట్. You can just encapsulate the whole movie. ఎగ్జాక్ట్లీ ఒక లైన్ అవును. సీతమ్మ వాకిట్లో కూడా సీతమ్మ వాకిట్లో ముకుందాలో కొన్ని ఉంటాయి లైన్స్ భలే ఉంటాయి. వాట్ ఇస్ దట్ సాంగ్? మరి ఇంతగా మూవీ అంతా ఎన్క్యాప్సులేట్ అయిపోతుంది. హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ దేర్. తర్వాత నీ సాంగ్స్లో నాకు ఆ మహానటిలో అసలు చెప్పినట్టు ఆ జానరు టేకింగ్తో పాటు పాటలు కూడా సదా నన్ను నడిపి అవును ఆ పాట ఒక విజువల్ పోయిటరీ లాగా తీసాం. అమేజింగ్. ఆ సముద్రం మీద పడవపై దుల్కరు, ఆ తర్వాత వెనక సన్సెట్. నా ఫేవరెట్ భోగు మనసు. మనసులు కూడా అసలు ప్యాసలాగా. I was a big Pyasa, ప్యాస ఇన్స్పిరేషన్. I'm a big Gurudutt sir fan. అప్పుడు ఇంకా ఎక్కువ, అప్పుడు పీక్స్ అది. దాంట్లో గాలి సరాగం అని బిట్టుంటారు. అవును బ్యూటిఫుల్, అసలు గుండెల్లో గుచ్చేస్తుంది. చాలా బాగా ఆ మూడు పాటలు చాలా బాగున్నాయి. ఊహల రూపమా ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా పూల పరాగమా నాగత జన్మల రుణమా సో అదే దీంట్లో నీ ఎవడే సుబ్రహ్మణ్యం పాటలు కూడా దాంట్లో ఇదేరా పాట. ఇదేరా అవును. అది ఎవరు లిరిక్స్ ఎవరు? అది రామ్జోగి శాస్త్రి. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నేను యాక్చువల్లీ ఒక లిరిసిస్ట్తో కూర్చొని రాయిపించుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది రామ్జోగి శాస్త్రి తోటే. సో ఫస్ట్ నువ్వు నువ్వు కాదు అని ఒక సాంగ్ ఉంటుంది ఎవడేలో. దట్ అగైన్ ఇస్ అ ఫుల్ వాళ్ళిద్దరు నాని అండ్ విజయ్ థాట్ ప్రాసెస్ బ్యాక్ టు బ్యాక్, ఒక టెన్నిస్ మ్యాచ్ లాగా ఈయనది అనేది చెప్తుంటారు. అండ్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఓహో ఇలా ఉంటుంది ఆ ప్రాసెస్. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ రియల్లీ అండర్స్టూడ్. అండ్ దెన్ ఇదేరా వాజ్ సంథింగ్ వెరీ స్పెషల్. ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్. విజువల్స్ అసలు ఎలా కన్సీవ్ చేశారు? విజువల్స్ మ్యూజిక్ స్పాట్ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ బ్యూటిఫుల్లీ ఫర్ దట్ సాంగ్. అది నీకు గుర్తుందా? ఎవడే సుబ్రహ్మణ్యంలో ఒక పురిటి నొప్పులు పడే తల్లి బిడ్డను కంటది, అలాగే సుబ్రహ్మణ్యం జీవితం పట్ల వచ్చే పురిటి నొప్పులతో సతమతవుతూ కొత్త సుబ్రహ్మణ్యం పుడతాడు. థాట్ అది అందుకనే నాకు నువ్వు మన కృష్ణవంశీ మీరందరూ నచ్చుతారు నాకు. అంటే ఇవి ఇంటలెక్చువల్ ఉంటుంది దాంట్లో. ఆ ఇంటలెక్చువల్ ఉన్నప్పుడు పాటలు బాగా రాయించుకుంటారు మీరు. ఇప్పుడు కృష్ణ జాగరముడి, కృష్ణవంశీ, మీ ముగ్గురు పాటలు బాగుంటాయి ఎందుకంటే మీ దగ్గర ఆ ఇన్పుట్ ఉంటుంది. సో బాగుంటుంది. అట్లానే ఓ కళా పాట కూడా చాలా అందంగా ఉంటుంది. చల్లగాలి పాట ఇళయరాజా గారిది, అది అద్భుతంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంది. కనులే వెతికే వెలుతురు నీదని ఇప్పుడు
దివాలి. పొలాల గట్లతో చేసామంటే సూపర్ ఐడియా. పోతున్నావా? So they say first movie is always the most autobiographical, కదా. So that Nani character undi and Vijay character undi. Nani is that straight arrow, and Vijay is the flame. So who did you base these two characters? You are which one? Were you Nani or you Vijay? అంటే ఆ టైంలో ఐ థింక్ ఐ వాజ్ బోత్ ఏమో. Or you transitioned from Nani to Vijay? అంటే రెండు ఐ ఫీల్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఎలా అనిపించేది అంటే వెన్ ఐ wrote it or when I was making it, I feel everybody has two sides. One side is you want to be free and open to this world and do whatever without any rules, and the other side is you want to still fit in this world and succeed in this world and, you know, in the eyes of society grow and all that. So these two sides are always trying to justify each other anamata. కొంచెం ఎక్కువ ఇటు వెళ్తే ఇక్కడ తక్కువైందని చెప్పి ఇక్కడ వెళ్తాం. సో ఇట్స్ ఆల్వేస్ అ బ్యాలెన్స్. So I was also questioning only, like, what is right? Like, is being too much of a Rishi a problem? Is being too much of a Subbu a problem? So finally, I always saw Subbu as somebody who came out in between. So, like, even in his look at the end of it, his look is a little like Rishi in the end, but he still dresses a little like Subbu, so he's somewhere in between. Right. So there's got a good balance. A balance there. So it is not based on two separate characters, like in your life? Not really. I mean, we all meet similar characters like that, but the thought was that manlone rendu unnarani. Okay. So how you indulge each one is correct. Where you end up. Yeah. సో నాకు అదే దీంట్లో ఇప్పుడు మనం ఇంకా పాతకెళ్తే నీకు మ్యూజిక్ సెన్స్ అది చిన్నప్పటి నుంచి యూజ్ టు ఎంజాయ్ సాంగ్స్ ఆర్? I used to enjoy songs. Definitely. అంటే రేడియోలో రేడియోలో డెఫినెట్లీ మా తాత, మా అమ్మమ్మ వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ రేడియో వాజ్ అ రిలీజియన్. ఇంకా పొద్దున ఆన్ అవ్వాలి, కరెక్ట్ టైంకి ఆన్ అవ్వాలి, అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ దర్ ఇస్ అ బ్యాటరీ అయిపోయిందంటే రేడియోలో ఇంకా క్రైసిస్. సో దట్ వాజ్ యాక్చువల్లీ అ రిచువల్ ఇన్ ద హౌస్, విచ్ నాకు అంత డీటెయిల్స్ గుర్తులేకపోయినా ఐ రిమెంబర్ దట్ బీయింగ్ అ వెరీ ఫార్మేటివ్ థింగ్ ఇన్ మై చైల్డ్హుడ్. ఈవెన్ ఆల్ ఇండియా రేడియో ప్లేస్ కూడా నాకు గుర్తున్నాయి. ఐ థింక్ వీకెండ్స్ వచ్చేవి లైక్ నాటకాలు రేడియో. సో అది కూడా అయ్యేది ఇన్ అవర్ చైల్డ్హుడ్ స్టిల్. ఇప్పుడు లేవేమో, బట్ ఐ రిమెంబర్ ఆల్ దాట్. అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ దే యూస్ టు వాచ్ ఇన్ ద వీకెండ్స్. సో music was a big part of growing up. A lot of old music especially, because వాళ్ళందరూ they used to have a gramophone collection అవన్నీ పెట్టుకొని. నీకు ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో నీ హృదయాన్ని దోచిన పాటలు ఒక 2-3. నన్ను దోచుకుందువటే అని ప్రియాంక స్టార్ట్ చేసి, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. ఐ థింక్ డెఫినెట్లీ ద క్లాసిక్స్. ఇప్పుడు మాయాబజార్లో మన లాహిరిలో అవన్నీ దే యూస్ టు బి సో రెపిటేటివ్ కదా టీవీలో. సో దోస్ ఆర్ డెఫినెట్లీ స్టాండర్డ్ వన్స్. బట్ వాట్ ఐ రియలీ ఎంజాయ్డ్, ఐ థింక్ ఐ రిమెంబర్ ఫర్ అ లాంగ్ టైమ్, మిస్సమ్మలో మన పాట ఉంటుంది వేర్ ఏఎన్ఆర్ గారు పాడుతుంటారు ఒక మన పియానో మీద. పియానోలో పాట భలే ఉంటుంది. అది ఏ పాట అంటే మాకు మేమే మీకు మీరే ఎందుకీ దట్ ఈస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్, బికాస్ ఇట్ ఈస్ మ్యూజిక్, ఇట్స్ హ్యూమర్, స్టోరీ టెల్లింగ్, అండ్ ఎంత బాగుంటుంది అసలు. మిస్సమ్మ ఇస్ యాక్చువల్లీ వన్ మై ఫేవరెట్ మూవీస్. ఇప్పుడు కూడా ఐ కాంట్ లుక్ ఎట్ దట్ మూవీ అండ్ సీ వేర్ ఐ కెన్ ఎడిట్. ఇప్పుడు ట్రిమ్ చేయాలంటే పాత సినిమాలు ట్రిమ్ చేయొచ్చు, మనకు ఎంత మాయాబజార్ నచ్చిన, పాతాళ్ భైరవి నచ్చినా ట్రిమ్ చేసే పాయింట్లు కనిపిస్తాయి. ఇప్పుడు మిస్సమ్మలో కనిపించవు నాకు. దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ లెజెండరీ అబౌట్ ఎల్వి ప్రసాద్ గారు. చూడండి, ఆ పాపాలు తీసేసి సంగీతం చెప్తాను. అట్లాగే. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస నస నస, ఎందుకీ వస. ఎందుకు భయపడతారు? ఇటు తిరగండి. సో నీకు మ్యూజిక్ డైరెక్టర్స్లో 1, 2, 3 చాయిస్? 1, 2, 3.
I don't know. I think depends on the mood and era, but the classic ones are top 3 are Raja sir, Rahman sir, Amit Trivedi. Those are the top 3 for sure. అంటే ఎరాజ్ ఇంకా ఆల్మోస్ట్ ఒక నెలల్లో ఒకసారి రెహమాన్ గారి పాటలు వింటుంటాం. లైక్ ఢిల్లీ 6 ఒకప్పుడు నాన్ స్టాప్ వినేవాడిని. మళ్ళీ అమిత్ త్రివేదిది ఒక ఎరా వినేవాళ్ళం. సో ఇట్ చేంజెస్. మధ్యలో రాజసాది స్టార్ట్ అయితే ఇంకా దట్ వోంట్ స్టాప్. అమిత్ త్రివేది పాటలు ఏదైనా మంచి ఒక అమిత్ త్రివేదిది దేవ్డి ఐ థింక్ వాజ్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ రియలీ ఫౌండ్ హిమ్. నయన్ తర్సే అని ఒక పాట ఉండేది దేవ్డిలో. నయన్ తర్సే వాజ్ సంథింగ్ దట్ ఐ Savarya is who? Savarya Salire Vansali, that is the Monty was a music director. సావర్యాలో కొన్ని పాటలు అది కూడా బాగుంటాయి యాక్చువల్లీ. यूं शबनमी पहले नहीं थी चांदनी, चांद वो भरमा गया, तुझको देखा तो शर्मा गया, वो चुराने लगा है नजर, यूं शबनमी पहले नहीं थी चांदनी. అమిత్ త్రివేదిది ఇంకా లూటేరాలో చాలా బాగుంటుంది సాంగ్స్. సో దట్ వాజ్ అగైన్ స్టాండర్డ్ ప్లేలిస్ట్లో. मुझे छोड़ दो मेरे हाल पे, मुझे छोड़ दो मेरे हाल पे, जिंदा हो यार काफी है, जिंदा हो यार काफी है. So there was an era where Amit Trivedi felt like he was a new generation of music. Okay. We've heard his soundtrack for Bombay Well. I think it's the most criminally underrated soundtrack in history of Hindi music. Bombay Velvet. Vinale. Because the movie tanked. Kabatti ever వినలేదు కానీ Yeah. jazz music ని తీసుకొని he made it accessible to Indian public. It was such a each gorgeous tune jazz based. Vinale. It's like 12 tracks. Each one is a gem. I heard it, but గుర్తురాట్లే కానీ బట్ యా ఐమ్ షూర్. दवाना काम आए, दुआ बचा न पाए, सिर्फ हाय धड़कने गूंजती धड़ाम धड़ाम, दर बदल घूमती धड़ाम धड़ाम. నాకు ఈ పాత సినిమాలోకి వెళ్తే పాత మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు రాజేశ్వరరావు గారు, కోదండపాణి, చలపతిరావు గారు, ఘంటసాల, ఆడలో నీకు ఏదైనా బాగా నచ్చిన డైరెక్టర్ ఉందా, లేకపోతే నచ్చిన సాంగ్స్ చెప్పు 4-5 పాత సాంగ్స్. అంటే ఉంటాయి సార్, నాకు ఆన్ ద స్పాట్ గుర్తురావేమో. అంటే నాకు ఎక్కువ పాటలు మేబీ సినిమాల నుంచి గుర్తుంటాయి. ఐ ఫీల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చక్రవర్తి ఉంటుంది, ఆర్ మూగ మనసులు ఉంటుంది. సో నాకు ఆ మూగ మనసుల నుంచి పాటలు గుర్తుంటాయి, ఆర్ సౌండ్ ట్రాక్ గుర్తుంటుంది, ఆర్ఆర్ గుర్తుంటుంది. నాకు ఈవెన్ హిందీ మూవీస్లో సేమ్ మన తెలుగు మూవీస్ సిమిలర్ టైంలో హిందీ ఆల్సో బ్యూటిఫుల్ సౌండ్ ట్రాక్స్ వచ్చేవాళ్ళు. ఎస్డి బర్మన్ గారు, నాకు ఒక ఎరా అంతా ఎస్డి బర్మన్ గారు వాజ్ లైక్ ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. అంటే ఆర్డి బర్మన్ గారు ఆబ్వియస్లీ, బట్ ఎస్డి బర్మన్స్ ట్రాక్స్ ఆల్సో వర్ సమ్ క్లాసిక్స్ అనమాట. గైడ్ వాజ్ లైక్ ఈవెన్ నౌ ఐ ఫీల్ లైక్ 9-10 పాటలు ఉంటాయి, అన్ని క్లాసిక్స్ ఉంటాయి. न जाए तू तो न आए, तेरी याद सताए, दिन ढल जाए हाय, रात न जाए
तू तो न आए तेरी याद सताए. Gurudat gar huge favorite of his songs, music, taking, his melancholy, everything was great. So I discovered a lot of this a little later, I feel. And when I was growing up, okay, కొంచెం background లో వింటున్నప్పుడు విన్నాను. Then I grew up, I think my growing up era was maybe that RGV era of Chanakshanam and అవన్నీ గోవిందా అవన్నీ వింటూ పెరిగానేమో. సో జామురాత్రి జాబిలమ్మ కోంటే కోటి those are all childhood favorites. అంటే మోర్ నువ్వు మ్యూజిక్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్ కాకుండా ఒక సినిమా బేస్డ్ గుర్తుంటాయి నీకు? నాకు ఎక్కువ అలానే గుర్తుంటా. నాకు సపోజ్ లెటర్స్ ఐ ఆస్క్ యు అనదర్ స్పెసిఫిక్ క్వశ్చన్ బికాజ్ మనది పాడ్కాస్ట్ సంగీత సాహిత్య నైవేద్యం కాబట్టి సింగర్స్లో నీ పిక్ ఎవరు ఉన్నారా? ఈ సింగర్తో పాడించుకోవాల్సిందే నేను అన్న టైప్లో, ఓల్డ్ కానీ కాంటెంపరీ కానీ? డెఫినెట్లీ మేల్ అండ్ ఫీమేల్. డెఫినెట్లీ మహానటి అప్పుడు we were searching for some sort of ఘంటసాల గారి లాంటి వాయిస్ which is not possible obviously. But that is something, of course. SP garu is legendary. నాకు యాక్చువల్లీ ఎవడే టైంలో ఎవడే ముందు రాక్ స్టార్ రిలీజ్ అయింది అండ్ ఐ వాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మోహిత్ చౌహాన్. సో ఏదో ఒక రకంగా we were very limited in budget and time and all that, but somehow we managed to get Mohit Chauhan to sing Idera. So fun part. Yeah. I never noticed because I'm a big fan of his too. Yeah. So for me that was a big achievement. ఇప్పుడు మోహిత్ చౌహాన్ ఇదేరా వాడాడు, మన అయిపోయింది సినిమా, ఏమైనా మనం హ్యాపీగా ఉండొచ్చని. So he was a big thing for me at that point. చాలా మంది డైరెక్టర్స్ దే రీడ్ ఎ లాట్. Yeah. అంతే కదా. మీకు మా కోబ్రదర్ గుండం గంగరాజు ఉన్నాడు, వొరాషియస్ రీడర్. Yeah. అండ్ ఎందుకంటే ఆ రీడింగ్లోంచి పర్స్పెక్టివ్ వస్తుంది, వరల్డ్ కనెక్ట్ అవుతుంది, థాట్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. అట్లా నువ్వు యార్ బుక్ రీడర్వా? టు బి ఆనెస్ట్ ఐ వాజ్. ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. బట్ సినిమాలో రాకముందు చదివాడు? వెరీ. అంటే ఏ జానర్ సిస్టమ్ నీకు? ఏ ఆథర్ సిస్టమ్? క్లాసిక్ చదివాడు లేకపోతే? చిన్నప్పుడు ఐ యూస్ టు రీడ్ లైక్ జనరల్ అడ్వెంచర్ బుక్స్, ఆ టైప్ ఆఫ్ స్టఫ్ ఉంది. మామూలు పాప్ ఫిక్షన్ టైప్ బుక్స్ ఉంది. యాజ్ ఐ గ్రూ అప్ ఐ స్టార్ట్ రీడింగ్ లాట్ ఆఫ్ హిస్టరీ. సో వరల్డ్ వార్లు, బయోగ్రఫీలు అలాంటివి ఎక్కువ చదివాను బికాజ్ ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్. దాని తర్వాత ఎవ్రీథింగ్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఐ కుడ్ గెట్ మై హ్యాండ్స్ ఆన్ టిల్ ఫ్యూ ఇయర్స్ అగో. It was your first source of Mahabharata because I mean Anna Baba, my grandfather Nana's Tata taught me. Yeah. And my first exposure was the comics, 12 series comics. Amar Chitrakada na? Avi. Amar Chitrakada definitely. That was the first one for me. What was your first exposure? Now I feel Amar Chitrakada would have been the first time I've seen it. I read it and I understood some story of the Mahabharata. Then the other... Because now you made Kalki. Right now the definitive Mahabharata story. Yeah. మనకి అదే డెఫినెట్లీ అమర్ చిత్ర కదా అండ్ ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీస్. ఆ బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ద మోస్ట్ ఫన్ ఐ యూస్ టు హ్యావ్ ఇస్ ద ఆరో బ్యాటిల్స్ ఉంటాయి కదా, బోయన్ ఆరో బ్యాటిల్స్. ఒకటి పాములాగా వస్తుంది, మళ్ళీ ఒకటి గద్దలాగా వస్తుంది, అస్త్రాలు వస్తాయి. సో దట్ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. ఒక స్పార్క్ వస్తుంది, ఒక వర్షం వస్తుంది. సో ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఫ్యాసినేటెడ్ బై దట్. సో ఒకటి పాము వస్తుంది, ఇంకొకటి గద్ద వస్తుంది. సో అది ఐ ఫెల్ట్ దట్ వాజ్ అమేజింగ్ ఇమాజినేషన్ అనమాట. మహానటి తీసావు, మంచి కమర్షియల్ క్రిటికల్ అక్లైమ్ వచ్చింది. అవును. సో అది వైజయంతి బ్యానర్ మీద తీసావు కదా? అవును, అంతే కదా. అన్ని అప్పటికి ప్రియాంకతో పెళ్ళి అయిపోయిందా? ఎవడే తర్వాత అయిపోయింది. సో బాగా తీసావు అది. దాని తర్వాత సడన్గా జంప్ చేసి కల్కి అంత మేమత్ ఇది తీసడానికి నీకు ఆ దమ్ములు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మధ్యలో అంటే ఐ థింక్ ఆఫ్టర్ మహానటి మా అందరిలో మా ముగ్గురు బేసిక్లీ, నేను, ప్రియాంక, స్వప్న ఆర్ లైక్ one team. We bounce off each other for everything, whatever we do individually also or together. So Mahanati tarvata we was thinking of some ideas and somewhere ee idea ochindi, Kalki idea. And it felt like for some reason, instinctive ankola, I don't know what, it felt like the right time to do this idea because I thought that inka chaala mandi
might start thinking about these genres soon. So might as well be the first mover in this. On the thought process toti we started. Curiosity, we didn't know what we were getting into it. So ఆ దమ్ము ధైర్యం ఇంకా తెలియదు మాకు, లేకపోతే అప్పుడే తెలియదు సరే తీస్తున్నాం ఒక కొత్త సినిమా తీస్తున్నాం అన్న దాంతో దిగాము. బట్ వీ డింట్ రియలైజ్ హౌ మ్యాసివ్ అండ్ కాంప్లికేటెడ్ ఇట్ వాజ్. ఆ మధ్యలో జాతిరత్నాలు తీస్తున్నాము. సో కల్కి స్టార్ట్ చేసిన తర్వాత జాతిరత్నాలు తీసాం. మహానటి ఎండింగ్ లో స్టార్ట్ చేసాం జాతిరత్నాలు. ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ ఆఫ్ మచ్ బిఫోర్, కోవిడ్ తోటి కొంచెం డిలే అయింది. సో జాతిరత్నాలు వాజ్ గోయింగ్ ఆన్. సో దట్ వాజ్ మేబీ ఇన్ వన్ వే a relief also. It was a fun film. We were having a ball making it. Adoka experience. And then once Kalki started, I think knowing Ashwini Dutt garu's lineage, both Priyanka and Swapna want only the biggest and best for every role. So Prabhas was obviously the first choice, but every other role we wanted to make it match this vision and this world. And so తెలిసి తెలియకుండా పెద్దగా అయిపోయింది. బట్ వాట్ వీ ఆల్వేస్ కెప్ట్ అవర్ ఐ ఆన్ వాజ్ ద సోల్. అక్కడ మధ్యలో బీజం ఏముందో అది మర్చిపోలేదు. హౌ మచ్ ఎవర్ ఫ్లఫ్ వాజ్ అరౌండ్ ఇట్. సో యా, దట్స్ ఐ థింక్ వాట్ వీ ట్రై. That's what kept. I mean, there's so many big what you call fantasy movies now, but not all of them are kicking. It's only the ones which actually have the soul, which like Kalki. It's hard to. It was a very hard thing to keep our eyes on that for 4 years. Sometimes you lose sight of the goods, right? ఇప్పుడు కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? నాకు వస్తుంది సార్, ఇంకా తీయాలి. I am waiting as a Kamal Hassan fan. 26 గా 27 26 షూటింగ్ అవుతుంది. సో ఐ థింక్ 27 సమ్ టైమ్ ఎండింగ్ హోప్ఫుల్లీ. డైరెక్టర్ కాబట్టి నీకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? డెఫినెట్లీ ఆ పాత ఓజీస్ ఆర్ కేవి రెడ్డి గారు అండ్ ఎల్వి ప్రసాద్ గారు. ఐ థింక్ బోత్ ఆర్ ఫేవరెట్, బోత్ ఆర్ ఇన్స్పైరింగ్ టు మీ. అండ్ సింగీతం శ్రీనివాసరావు సార్. వెన్ ఐ థాట్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ డీల్ టు ఈవెన్ ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడమే గొప్ప అనుకున్న అతన్ని, ఐఎమ్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ టు హావ్ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ అ మూవీ. He acted in Mahanati, right? He didn't act in Mahanati, he came to set to Or Singeetham. Somebody played his role. Correct. Tarun played his role. Tarun played his role. Tarun Correct. played his role. Right. So he was there and he told As Tarun. assistant for Meyer was. Correct. Yeah. So Tarun ki konni tips icharu and all that. He actually changed the scene also to make it nicer on the spot. Singeetham sir definitely. RGV garu in his era. Maniratnam sir. Yeah, so many people. Shekhar garu. శేఖర్ మాట వచ్చింది కాబట్టి శేఖర్తో నువ్వు ఇప్పుడు ఈ డైరెక్టర్లు అందరూ మాతో పనిలాగా మీకు పెరిఫెరీ, బట్ శేఖర్తో నువ్వు వర్క్ చేసావు. చేశాను సార్. అండ్ శేఖర్ ఇస్ అగైన్ బ్రిలియంట్ డైరెక్టర్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్ ఈస్ ద వన్స్ యూ హావ్ టేకెన్ ఫ్రమ్ శేఖర్? ఐ థింక్ నేను ఫస్ట్ శేఖర్ సార్తో జాయిన్ అయింది లీడర్. అండ్ ఐ థింక్ లీడర్ ఫస్ట్ స్క్రిప్ట్ వాట్ ఎవర్ వీ గాట్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఫస్ట్ ఇచ్చినప్పుడు ఐ రిమెంబర్ రీడింగ్ ద ఫస్ట్ 2 pages ఆఫ్ లీడర్. 2 పేజీలే ఉంటాయి. అంటే ఫస్ట్ 2 పేజీల్లో ఒక సీఎం చనిపోతాడు, కొడుకు వస్తాడు, కొడుకు హాస్పిటల్ బయట హడావిడి ఉంటుంది, ఒక మదన్ కలుస్తాడు, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని తెలుస్తుంది. ఆయన బామ్మర్దో వాట్ ఎవర్ సుబ్బరాజు ఇస్ ప్లేయింగ్, there's something fishy there and తెలుస్తుంది. Then he goes to his father. I'm saying in 2 pages he tells so much. I'm like, what is this writing? He doesn't waste a single minute, a single second in that thing. So 2 pages is roughly 2 minutes of screen time. So I was very inspired actually. Even now I tell anybody that Leader's probably one of the best scripts written. Maybe just duration, chala shooting duration ఎక్కువ అయిపోయి అదేదో తెలంగాణ గొడవలు అప్పుడు వచ్చి ఏదో అయింది a little bit to the cinema, but I still think it's a classic. No, very good movie. Of course. If you look at his filmography, till then he never made such a hard-hitting story. He started with like Happy Days and Godavari and Anand. Yeah. It's very sweet, simple slice of life movies, and suddenly took it to another level to Idera. We never expected he could make such a great political film. And it was so relevant also. It's still relevant. చిన్న dialogues ఉంటాయి శేఖర్ గారిది. Like for example, Suhasini garu she'll be reading out the diary of
ఆఫ్ సుమన్ గారు వాట్ ఎవర్, అండ్ అదంతా ఏదో ఇంత కరప్షన్ అవుతుంది అంతా చదివి లాస్ట్లో మా అర్జున్ ఉంటే బాగుండు అనేది ఉంటుంది ఒక లైన్ అంతే. అండ్ సెయింగ్ దట్ వన్ లైన్ ఈజ్ ఇనఫ్ టు గివ్ సో మచ్ ఎమోషన్ అండ్ జోష్ వాట్ ఎవర్. అండ్ ఐ రిమెంబర్ సీయింగ్ లీడర్ ఇన్ సత్యం థియేటర్, ఇట్స్ వాజ్ వెరీ మాస్ సెంటర్ ఆబ్వియస్లీ. అండ్ సత్యం థియేటర్లో సినిమా చూస్తూ దేస్ వన్ సీన్ వేర్ అప్పుడే తెలుస్తుంది అనమాట అర్జున్ ప్రసాద్ అదే రానా ఒక ఏదో గేమ్ ఒక స్కెచ్ చేశాడు, హీస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు బికమ్ ద సీఎం అని. అప్పుడు ఒక కోటా గారు ఒక లుక్ ఇస్తారు అంతే, జస్ట్ టువర్డ్స్ రానా. ఆ జస్ట్ ఒక లుక్ తోటి ద హోల్ థియేటర్ ఎరప్టెడ్ లైక్ స్క్రీమింగ్. లైక్ ఇది ఇలా కూడా ఉంటుందా మాస్. ఐ లెర్న్ థింగ్స్ లైక్ దట్. డైరెక్టర్స్ ఇంకా కాంటెంపరీ నీ కలీగ్స్? యా రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ రైటింగ్. కలేజా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. రాజమౌళి గారు ఈగా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఐ థింక్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్ నౌ, ఐ మీన్ ఈవెన్ మై కంటెంపరీస్ లైక్ సందీప్ వంగా, వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్, everyone is doing some really good stuff. And I feel that the generation is changing, the audience is changing. Very exciting to see ఇంకెక్కడికి వెళ్తాము ఇండస్ట్రీలో ఏం కొత్తగా చెప్పచ్చు అని. యువర్ డైరెక్టర్, కొన్నిసార్లు ఒక సాంగ్ ఇంటి లైక్ అమేజింగ్ అనిపిస్తుంది అని ఫైనల్గా వెళ్ళి చూసినప్పుడు చాలా అండర్వెల్మింగ్ అనిపిస్తుంది. హ్యాపెన్స్ సమ్టైమ్స్ ఉల్టా కూడా అవుతుంది. నాకు మోస్ట్ ఐ థింక్ దట్ హ్యాపెన్ టు మీ వాజ్ దట్ మన్రత్నం గారి సినిమా ఒకటి ఉంటుంది కదా, వేర్ that Gautam Karthika is introduced. Kadali, what is that song? Gunjukolla. Yeah. అది ఎంత ఇయర్ బామ్ ఉండే, ఎవ్రీబడి అది పాడి సినిమాలో చూస్తే లైక్ ఏంటిది ఏమైంది. So basically as a director, have you ever thought I song ita తీసుంటే బాగుండేదా? I think so, definitely. I think because music is one of the most visually inspiring things. అంటే ఈవెన్ మనం రాసేటప్పుడు కూడా కొంతమంది చాలామంది మ్యూజిక్ వింటూ రాస్తారు, కొంతమంది ఎడిట్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుని ఎడిట్ చేయగలుగుతారు, కొంతమంది షూట్ చేసేటప్పుడు కూడా మ్యూజిక్ పెడతారు సో దట్ ద పీపుల్ ఆర్ ఇన్ ద మూడ్ ఆర్ సంథింగ్. సో మ్యూజిక్ ఈజ్ సంథింగ్ వెరీ విజువల్ ఐ థింక్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ స్పేస్. సో there's lots of songs where you love so much and you go to the theatre and sometimes it's beyond what you imagine. It's something else altogether. And sometimes it's something else altogether. ఇప్పుడు నాకు కొన్ని పాటలు భలే పిక్చరైజేషన్ ఎలివేట్ చేస్తాయి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్కి హసీన్ రుక్సే అని మన బహారో ఫిర్మీ ఆయేగా దాంట్లో ధర్మేంద్ర పియానో చేస్తా, తనూజ అండ్ మాలా సిన్హా ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి పాడుతున్నాడు అనుకుంటారు. అసలు సిచ్యువేషన్ యూనిక్గా ఉంటుంది. అది సేమ్ చదువుకున్న అమ్మాయిలు నాగేశ్వరరావు పియానో వాడిస్తుంటే కృష్ణకుమారి అండ్ I think Savitri. Both of them think that he is singing for them. Right. Very unique. Bahara Pirayalo, అసలు ఈచ్ ఫ్రేమ్, లైటింగు, తర్వాత పియానోలో నుంచి తీయటం బ్రిలియంట్. దట్ ఈస్ నువ్వు కూడా ఇప్పుడు ఇందా చెప్పినట్టు మహానటిలో ఆ పొయిటిక్గా ఉంటాయి. ఈచ్ సాంగ్ని ఎలివేట్ చేస్తారు మీరు, అది ఎక్సలెంట్. ఆ సాంగ్కి ఇది వస్తుంది. ఇప్పుడు ప్రియాంక అండ్ స్వప్న మీరు ముగ్గురు వెరీ క్రియేటివ్ పీపుల్. అండ్ ముగ్గురు క్రియేటివిటీతోనే కాకుండా రిలేటివ్స్గా కూడా ఉన్నారు, విచ్ ఇస్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అని అనుకుంటా. మరి ఒక్కొక్కసారి ఖర్చు ఏమో నాకు తెలీదు. అన్ని బ్యాలెన్స్ అవుతాయి. నేను వాట్ ఐ వాజ్ గోయింగ్ టు ఆస్క్, వాట్ ప్రియాంక గెట్స్ టు ద టేబుల్? నువ్వు పిక్చర్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాట్ ఈస్ హర్ ఇన్పుట్స్ అండ్ వేర్ యూ వాల్యూ హర్ ఇన్పుట్స్? I think for all of us, not just Priyanka, I think with Swapna or me, for them. ముగ్గురు కూర్చుంటారా స్టోరీ సిట్టింగ్లో? మేము ముగ్గురు కూర్చుంటాము. ముగ్గురు we always bounce things off each other. Story అయినా, సాంగ్ అయినా, పోస్టర్ డిజైనర్ అయినా, whatever. And I think what works is disagreements అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, అవన్నీ అవుతాయి as usual. And sometimes because family and work are, there is no border. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్ ఉంటుంది, ఆఫీస్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఉంటుంది. యూ డోంట్ నో వాట్ దట్ బార్డర్స్ ఆర్ బికాస్ వీ వర్క్ ఆల్సో ఇన్ సచ్ ఎ హై స్ట్రెస్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. బట్ వన్ థింగ్ వీ సార్ట్ ఆఫ్ హ్యావ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఇస్ వాట్ ఎవర్ హ్యాపన్స్ వీ హ్యావ్ ఈచ్ అదర్స్ బ్యాక్. వీ హ్యావ్ ఈచ్ అదర్స్ బ్యాక్ అండ్ వీఆర్ ఆల్ హియర్ not just to support each other but to make something
which is timeless. For some reason, all three of us believe only in that. We want to make something that is timeless. ఏదో ఒక అందరు వెరీ లాఫ్టీ ఆబ్జెక్టివ్. అదే ఒక లైబ్రరీలో ఉండాలి, లేకపోతే ఒక 10 ఏళ్ళ తర్వాత చూడాలి అంతే. ఇప్పుడు మాకు immediately సినిమాకి వాట్ ఇస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని none of us think, and maybe that's also a bad thing sometimes. I think that's also a bad thing because none of us think that way. Maybe one of us at least should think like that. You have a devil's advocate. అదే we all balance each other, but we're all here. It feels like we came together to serve cinema. అదేదో పెద్ద స్టేట్మెంట్, బట్ in some ways that. అంతే కదా, ప్రావిడెన్స్ అంతే. నాకు ఇప్పుడు ఏం చూస్తే నేను ఎప్పుడు రాజమౌళితో కూడా కాంప్లిమెంట్ చేస్తుంటా. రాజమౌళి అండ్ యూ ఆర్ బ్లెస్డ్ బికాజ్ యూ గట్ అ ఫ్యామిలీ సపోర్ట్. డెఫినెట్లీ రాజమౌళికి కీరవాణి, కొడుకు, భార్య, వదిన, హోల్ ఫ్యామిలీ యూనిట్. నేను ఉక్రెయిన్ వెళ్ళాను RRR పాట కోసం వెళ్ళినప్పుడు నేను ఐ వాజ్ దేర్. నాకు షూటింగ్ చూడటం ఇష్టం. ఈసారి నీ షూటింగ్ కూడా వస్తా. అమితాబ్ కానీ కమల్ హాసన్ వచ్చినప్పుడు నన్ను పిలువు. వెళ్ళాను. రాజమౌళి జస్ట్ థింగ్స్ అండ్ డైరెక్ట్స్, మిగతా నీళ్ళు చూసుకుంటారు. అట్లా నీకు కూడా ప్రియాంక, స్వప్న ఇద్దరు సో మచ్ అసెట్స్. అది అందరికి దొరకరు, అందరు డైరెక్టర్ దొరకరు. దే హావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. అండ్ వాడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ మాట్లాడడానికి ఉండదు. ఇదంతా ఫ్యామిలీ కదా, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్, విచ్ ఈస్ యూ షుడ్ ఎంజాయ్ అండ్ రిలీష్ ఎవ్రీ మినిట్ అనమాట. అది as you said, you said like all three of you are looking at posterity కదా. ఫ్యూచర్ లో 20 years తర్వాత కూడా people should talk about. I think your track record proves it. Direct చేసిన 3 movies, Evade, Mahanati and Kalki, complete different genres, and none of them are safe bets. And production కూడా produced also. జాతిరత్నాలు, సీతారామము and ఇప్పుడు సంగీతం. మూడే కదా, 3+3. All of them, touchwood, I mean, they have all become hits. All that's only because you focus on the quality rather than anything else. Nagi, I can proudly tell all 6 are library material. Thank you. నిజంగా అంతే కదా. And all vastly different genres. స్పెక్ట్రమ్, ఆల్ 6 ఆర్ ఏదో వన్. జాతిరత్నాలు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీస్. అవునవును. నేను వచ్చేది కావ్య, we were on the floor, literally rolling on the floor, laughing ఉంటుంది కదా. We were literally on the floor in the theater. జాతిరత్నాలు నీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ? ఉన్నాయి సార్, ఉన్నాయి. కొంచెం ఇన్ ద ప్రాసెస్ ఐ ఎంజాయ్ హ్యూమర్ అ లాట్, అండ్ నాకు ఆ ఛాన్స్ పెట్టడానికి దొరికింది అక్కడ. అనుదీప్ తోటి వి గాట్ అలాంగ్ వెరీ వెల్. సో నా ఐడియాలు, మనోడి ఐడియాలు, వి డెవలప్ ఆన్ దాట్. మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక చంప పగులుతుంది. ఏం చేస్తుంటారు? లేడీస్ ఎంపవర్మెంట్. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్. మన లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేసిందిరా. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా 2 సంతోషంగా ఉంటే చాలరా. మామా, మీ ఇద్దరులో ఒక్కడోడు డిసైడ్ చేసుకుంటారా? So yeah, definitely a good part of me is in. So I always feel very close to Jati because a lot of it I was there throughout. How about Sitaram? Sitaramam not so much. It was more of Hanu's. Yeah, Sitaramam was Hanu's dream and Swapnaka's passion to push it through. Right. I was just around ante. But అది కూడా చాలా బాగా తీశారు. Yeah. It's a poetry in motion. These two, I think Mahanati and Sitaramam are 2 movies which is unanimously loved. పెద్ద హిట్స్, పెద్ద క్లాసెస్, సమ్ డేస్ ఉంటాయి. ఈ 2 మూవీస్ ఐ డోంట్ థింక్ ఐ నో a single person who does not like either of these movies. Feel good movies and musical, like it, and they're both musical classics ankovala. Like I saw Sitaramam before music, like edit appudu, and then I saw it with music also, with what Vishal Chandrasekhar did, and that violin piece and that children's chorus and all, it just takes that movie somewhere else as a classic, and immediate classic అయిపోయింది. I think first time Sirishanti US నుంచి పంపించింది in Tandam, right? And ఇంకా it's long release అవ్వలేదు. Obviously Nagi made this, it's called anywhere, and it just even released అప్పుడే. Right. And then you were like, wow, this is really something, and it just caught on like wildfire. Yeah. నాగికి శ్రోతలకు చెప్తారు, నాగికి అమెరికాలో కూడా పెద్ద ఫ్యాన్ క్లబ్ ఉంది. ఇది మామూలుగా ఫ్యాన్స్ కాదు, ఫ్యామిలీ ఫ్యాన్ క్లబ్. నాగి పిన్ని అమెరికాలో డాక్టరు, అది మా అందరికి క్లోజ్ ఫ్రెండ్. సో నాగి ఈజ్ వెరీ పాపులర్ ఇన్ అమెరికా ఆల్సో. నాగి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
ఫ్యూచర్ ప్లాన్సా కల్కి ఒక అనుకున్న దానిలాగా ఫినిష్ చేసేసి టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద వరల్డ్ అండ్ దెన్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. స్టోరీలు ఏమైనా ఉన్నాయా బుర్రలో? ఉండుంటాయి. కల్కిదే చాలా ఉన్నాయి. కల్కి ఈజ్ వన్ అంటే కల్కిది ఈజ్ లైక్ ద మోర్ యూ టచ్ ఇట్ ద మోర్ థింగ్స్ కీప్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ మోర్ పాసిబిలిటీస్. లైక్ నిజంగా కల్కి యూనివర్స్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇఫ్ దే వాజ్ లైక్ అ హాలీవుడ్ స్టూడియో ఆర్ సంథింగ్ with that kind of setup that tries to expand on that Kalki world, it's a full-fledged company. It's like they are like offshoots that can do 20 different things. What they're doing with Loka. What they're doing with Loka, what they did to an extent with early Marvel stuff. Yeah, like it's very possible, but it requires like 10 heads who are like non-stop thinking about this world and quality control and all that. So Kalki is definitely taking off most of my brain. మధ్యలో సంగీతం సార్ది ఇట్ వాజ్ అ ఛాలెంజ్ కదా, ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా తీయాలో, తీసి జనాలకి ఎలా తీసుకురాలో తెలీదు. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్పేస్, బట్ నౌ ఇట్స్ ఓన్లీ కల్కి. సరే, నాకు ఫైనల్గా నీకు నచ్చిన ఒక 5 తెలుగు పాటలు, 5 హిందీ పాటలు గుర్తు తెచ్చుకో. టైం ఉంది. మామిడి మొక్కలు 4 తింటే వచ్చేస్తాయి. 2 కలిపి 5 చెప్తా సార్. చెప్పేసి 2 కలిపి తెలుగు హిందీ 2 కలిపేసి 5 చెప్తా. చెప్పేసి డెఫినెట్లీ స్వర్ణకమలం నాకు చాలా ఇష్టం. స్వర్ణకమలం సినిమా. అండ్ స్వర్ణకమలం సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ ద సాంగ్స్, బట్ గల్లు గల్లు అంటూ వాజ్ అ ఫేవరెట్ బికాజ్ ఐ థింక్ మా ఫ్రెండ్ ఒకరు కూర్చోబెట్టి లిరిక్స్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒకరోజు వెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. అంతవరకు ఊరికే పాట వింటున్నాం, బాగుంది, మాటలు కూడా పాడుతున్నాం, బట్ దాని అర్థం తెలీదు ఎగ్జాక్ట్లీ. సో కూర్చోబెట్టి అన్ని లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఎవర్ సిన్స్. ఘల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. దళపతి ఫర్ షూర్. దళపతి పాట యమునా తటి భావానికి కూడా, మా ఆవిడకి కూడా చాలా ఇష్టం. అది ఫేవరెట్ అనమాట. ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతామన్న టైప్ ఆఫ్ సాంగ్ అది. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, ఏయి గడిచెను పగలు గడిచెను మాధవుండురా లేదే, రాసలీలల రాజు రానిదే రాగబంధమే లేదే, యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో పాపం రాధా. ఇంకా క్షణక్షణంలో జామరాత్రి వాజ్ అ ఫేవరెట్ because it was so simple. I didn't know that a song could be so simple and interspersed with sound effects and insects and all that. Anta beautiful untundi. So that is a favorite. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ, వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలుగు వేళ, జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. నాకు లిటిల్ సోల్జర్స్ చాలా ఇష్టం. సరేలే ఊరుకో ఎందుకో was a big fan. I think చిన్నప్పుడు my mom took me సినిమాకి and I knew the whole album by heart. Like whole album of Little Soldiers I knew by heart and
అప్పుడు ఇంకా మూవీ మూవీస్లో రాలేను అంతే కదా అప్పుడు ఎంత అప్పుడు స్కూల్ అంతే అంతే 96th 7th క్లాస్ అంతే. అమ్మ తీసుకెళ్ళిందా? అమ్మ తీసుకెళ్లారు. సో యా అండ్ ఫుల్ ఆల్బమ్ బై హార్ట్ ఐ న్యూ అండ్ ఇట్ వాజ్ యా సరేలే ఊరుకు పరేషాన్ ఎందుకు చలిసే ఊరిలో జనాలే ఉండరా ఎడారి దారిలో ఓయాసిస్ ఉండదా అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు ఎనీథింగ్ కోరుకో క్షణంలో హాజరు. ఇంకా ఆ ఫాదర్ వెళ్ళిపోయేటప్పుడు ఒక సాక్సోఫోన్ ట్యూన్ ఉంటుంది, భలే ఉంటుంది అది. సాక్సోఫోన్ అదే దట్ ఈస్ అ క్లాసిక్. ఐ థింక్ దట్ ఆల్ దట్ సీతారామ శాస్త్రి సింగిల్ కార్డు మొత్తం గంగా ప్రవాహం మొత్తం అంతా సీతారామ శాస్త్రి సింగిల్ కార్డు. దట్ ఈస్ క్లాసిక్ ఫర్ షూర్. ఇంకేంటి ఐ థింక్ యు గాట్ 4 కదా. డూయింగ్ గుడ్. I mean I like Micky's work also actually. Like I can't pick one exact song ani Micky oka era lo like whether it was Kotta Bangar Lokam, whether it was even Mukunda, whether it was Seetham Vakilo Sirmal Chettu, and Micky's and Sitaram Shastri gar combo was brilliant, which includes Mahanati also, but without Mahanati also valliddar combo somehow they used to get some crazy pada pravaham used to happen. Like Mukunda lo kuda some amazing lines ఉంటాయి అన్నమాట. కొత్త బంగారు లోకంలో కూడా I used to have that one CD in my car. I used to listen to it non-stop. That was one of those movies where the visuals matched the music. It felt happy and fresh and nice. But yeah, Micky and Sitaram Shastri gar combo is really something. Yeah. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడు కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా పొరపడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. హిందీ సార్ రెండు కలిపాను తెలుగే చెప్పాను. ఢిల్లీ 6 వాజ్ నాకు ఒక ఎరాలో ఐపాడ్లో ఐ జస్ట్ యూస్ టు హ్యావ్ మై MP3 ప్లేయర్లో జస్ట్ రెనాతు అండ్ దేవ్డి ఉండేది నాన్ స్టాప్. थोड़ा सा दर्द तू थोड़ा सुकून रहना तू है जैसा तू धीमा धीमा झोंका. ఇంకా ప్యాస ఐ మీన్ ప్యాస వాజ్ దేర్ అండ్ మన కాగజ్ కే ఫూల్లో అగర్ ये दुनिया मिल भी जाए तो क्या है was one trip. సినిమా థియేటర్ నుంచి వస్తాడు అది కూడా ఏ ఉంటుంది నాకు సిల్హెట్ లాగా వస్తాడు. సో ఎప్పుడన్నా అంత డార్క్ ఇలా వస్తాడు ఒక క్రైస్ట్ ఫిగర్ లాగా. ఇట్ వాజ్ లైక్ ఏదైనా ఎగ్జిస్టెన్షియల్ మూమెంట్లు ఉంటే అది వినుకుంటా అది వినొచ్చు అనమాట. हर एक जिस्म घायल हर एक रूह प्यासी निगाहों में उलझन दिलों में उदासी ये दुनिया है या आल में बदहवासी
ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये दुनिया अगर मिल भी जाए तो क्या है. Guide is a favorite. Gaata Rahe Mera Dil obviously is the most popular one, but almost every song in Guide is classic, I think. गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन. गाता रहे मेरा दिल, तू ही मेरी मंजिल है. कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये. I'm a huge fan of Devanand sir actually. Whatever he does is quite a actor parangane, but also like a technician. He moved films forward అనిపిస్తుంది ఒక రకంగా. So దేవానంద్ అండ్ గురుదత్ yeah, నిజంగా సినిమాని ఒక డిఫరెంట్ మోడ్లో తీసుకెళ్ళాలి. అంటే గురుదత్ CID together, na? He produced CID, I think. Brother produced CID. yeah, there was that story, no, like where they both decided whoever gets the first break Yeah, they will get give the the other one a other break. one the and choice, so yeah. classic that is. No. And yeah, we have to have Rahman sir somewhere, so Bombay is a classic. Bombay tune ante. Bombay theme was Bombay theme is something else. నాకు నువ్వు ప్రతి సినిమాలో అమ్మని పెడతావు అవును, దీంట్లో కూడా ఉంది కదా అమ్మ. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఉంది, సంగీతంలో ఉంది. ఇక్కడ పాడతారు ఏమైంది మొదట్లో ఏమైంది ఏమైంది అని పాడతారు మొదట్లో. I didn't notice that. Okay. ఐ థింక్ మహానటిలో ఉంది, షీస్ దేర్ అన్నిట్లో అన్నిట్లో ఉంది కదా. ఉన్నారు. అదేంటి నీ సెంటిమెంట్ అమ్మ సెంటిమెంటా? ఇంకా at this point both అనుకుంటా. At this point we don't know anymore. She enjoys it. Definitely. She makes sure. She keeps saying అయిపోయింది షూటింగ్ and so she enjoys it for sure. నువ్వు సినిమాలోకి వస్తారప్పుడు అమ్మ నాన్న రెసిస్ట్ చేశారా? Yeah, definitely. అంటే ఆ టైంలో అంతే కదా, అప్పుడు సో అన్సర్టనిటీ. ఐరాలో విత్ అబ్సల్యూట్లీ నో కాంటాక్ట్. Definitely they tried their best to counsel me. Discourage me. ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి చెప్పండి వీడికి అన్నట్టు తీసుకొచ్చారు. సుబ్రహ్మణ్యం ట్రై చేశారు బాగానే. సో ఐ మీన్ టు బి ఫేర్ ఇట్ వాజ్ దట్ very validly because you don't know where this goes. అంతే కదా. And after I finished my mass comm, for the longest time they thought I was going to be a news anchor, because that was what they thought. Media ante a very solid job is NDTV lo ipu news anchor whatever is a very solid reputable thing. So that's what they thought I was going to do, and they were very worried that I was not applying for jobs in TV channels or somewhere. సో యా, అంటే మా అమ్మమ్మ అయితే ఇంకా ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే మెడిసిన్ చేయొచ్చు కదా అంటుంది. ఇంకా 40 కదా చేయొచ్చు, ఏమవుతుంది. She won't leave it. Oh, that's a nice typical. ఇప్పుడు అమ్మా నాన్నదే ఎంజాయ్ యువర్ సక్సెస్ నౌ. They're used to it now. Yeah. They're happy, I think, because I think so far it's gone well. So they're Good, wonderful, lovely. ఫ్రెండ్స్, నాగితోటి ఒక గంట ఇలా 10 నిమిషాలలా గడిచిపోయింది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇన్స్పైర్ అయింది ఏంటంటే, నాగి, ప్రియాంక, స్వప్న ముగ్గురు యంగ్స్టర్స్ కమర్షియల్ చుట్టుపక్కల కమర్షియల్ వరల్డ్లో ముగ్గురు ఏదో ఒకటి గుర్తుండి లైబ్రరీలో పెట్టుకోవాలన్నంత క్లాసిక్స్ తీయాలన్న ఐడియా విచ్ ఈజ్ రియల్లీ అమేజింగ్ టు మీ అండ్ ఇన్స్పైరింగ్ టు మీ. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం కాంటెంపరీలో డబ్బులు చేసుకోవాలి, ఇది చేయాలి, హిట్ చేయాలి సినిమా, ఏదో ఒకటి ఐటమ్ సాంగ్ పెట్టో, ఇది పెట్టో, అది పెట్టో అని షార్ట్ లివ్డ్ ఐడియాస్ ఉంటాయి. బట్ ముగ్గురు అదే పేజీలో ఉండి అంత ఇది చేద్దాం అన్నది నిజంగా గ్రేట్ థింగ్. Nagi, and you have achieved so far, as I told you, all 6 things which you have done, directing and production, all 6 are classics. I wish you
And I bless you. Thank you. That you should carry on with the same vigor and same commitment. And I'm sure many more great films will come from you. I'm very positive and confident about that. Thank you so నువ్వు నాకు కల్కిలో అమితాబ్ వచ్చినప్పుడు కమల్ హాసన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తా. ఓకే, నువ్వు ఒక రోల్ ఇచ్చినా పర్లేదు. They can't afford you. Great, Nagi. Thank you so much for managing. Okay? Blessing. Lovely. Thank you so much. Okay. Thanks, guys. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం.